బౌద్ధ, జైన మతాల ఆవిర్భావానికి కారణాలు ఏమిటి? సివిల్ సర్వీసెస్ మెయిన్స్లోను, గ్రూప్ 1 మెయిన్స్లోను అనేక సార్లు ఈ టాపిక్ మీద ప్రశ్నలు వచ్చాయి. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్లో కూడా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కూడా ఒక అండర్స్టాండింగ్ బేస్డ్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేకం ఈ టాపిక్ మీద వచ్చాయి. చూడండి, సర్వసాధారణంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనే ఒక అపోహలో ఉంటారు స్టూడెంట్స్. అది నిజం కాదు. కొన్ని కాన్సెప్ట్స్ బేస్ మీద ప్రశ్నలు వస్తాయి. అవి కూడా సమాధానం చెప్పినప్పుడు మాత్రమే మీరు విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. అందువల్ల ఈ టాపిక్ని ఎక్కడ మీరు మిస్ అవ్వద్దు, ఎక్కడ స్కిప్ చేయొద్దు. జాగ్రత్తగా వినండి, సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోండి. తద్వారా ఎగ్జామినేషన్కి సంసిద్ధంగా ఉండండి. చూడండి, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం బౌద్ధ జైన మతాలు ఏర్పడేటువంటి శతాబ్దం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దమే ఒక సంధియుగం. సమాజము అనేక నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడేటువంటి కాలం. భయాందోళనలు, అనుమానము, ఒక డౌట్, మనం చేస్తున్న పని నిజమేనా, మనం ఏ వ్యవస్థ అయితే ఫాలో అవుతున్నామో ఆ వ్యవస్థ కరెక్టేనా, మనము రైట్ డైరెక్షన్లోనే ప్రయాణం చేస్తున్నామా అనేటువంటి ఒక అనుమానం బయలుదేరిన కాలం ఇది. ఈ అనుమానాలు బయలుదేరుతూ ఒక రకమైనటువంటి నిరాసక్తితో ఉన్నటువంటి సమాజంలో నూతన మార్పుల యొక్క ఆవశ్యకత ఏర్పడితే, ఆ ఆవశ్యకతను తీర్చడానికి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో 64 మత సిద్ధాంతాలు పుట్టుకొచ్చినాయి. అయితే ఈ మత సిద్ధాంతాలలో బౌద్ధము, జైనము ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయి అవి నిలబడగలిగినవి. కనుక బౌద్ధ జైన మతాల యొక్క ఆవిర్భావానికి కారణం ఏంటన్నప్పుడు ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి, సంధియుగంలో ఏ ప్రశ్నలు అయితే తలెత్తినాయో వాటికి సమాధానాలని బౌద్ధము, జైనము ప్రజలకు చూపించగలిగింది. ఏమిటా ప్రశ్నలు, ఎందుకు ఆ పరిస్థితి? చూడండి, ఆర్య నాగరికతలో తొలివేద నాగరికత నుంచి మలివేద నాగరికత వచ్చే సమయానికి అనేకమైనటువంటి అనూహ్యమైన మార్పులు వేగవంతంగా జరిగాయి ఆర్థిక వ్యవస్థలో. ఇనుప లోహాన్ని వాడటం, వ్యవసాయం ప్రధాన వృత్తి కావటం, వర్తక వాణిజ్యాలు పెరిగిపోవటం, పట్టణ నాగరికత రావటం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దాన్ని రెండవ పట్టణీకరణ జరిగిన కాలం అంటాం, సెకండ్ అర్బనైజేషన్ పీరియడ్ అంటాం. ఎగ్జామినేషన్లో ఇది కూడా ఒకసారి ప్రశ్న అడిగాడు. అయితే ఆర్థిక వ్యవస్థలో ఈ పెనుమార్పులు సంభవించినప్పుడు దానికి అనుగుణంగా సామాజిక, రాజకీయ, మత వ్యవస్థల్లో కూడా మార్పులు వచ్చి తీరాలి. కానీ అది జరగలేదు. ఆర్థిక వ్యవస్థలోని మార్పులకు అనుగుణంగా ఎప్పుడైతే ఇతర వ్యవస్థలు మారలేదో ఒక ల్యాగ్ ఏర్పడుతుంది, కొన్ని వైరుధ్యాలు తలెత్తుతాయి. ఆ వైరుధ్యాలకి సమాధానాలుగా బౌద్ధ జైనాలు ముందుకొచ్చినాయి. ఎందుకు అంటే ఆర్య మతము తనను తాను దానికి అనుగుణంగా సంస్కరించుకోలేకపోవడం వలన. ఇంకా అర్థమయ్యేలాగా మనం చూడాలంటే, వర్ణ వ్యవస్థ బాగా వేళ్ళూనుకున్నది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికి. సామాజిక మత రంగాలలో బ్రాహ్మణులు అగ్రవర్ణాలుగా మారిపోయారు, వాళ్ళకి అగ్రత్వం సిద్ధించింది. అయితే రాజకీయ రంగాన్ని గమనించండి. రాజకీయ రంగంలో క్షత్రియులు బలంగా ఉండాలి, ఉన్నారు కూడా. క్షత్రియులు మానవాతీత శక్తులు సంపాదించగలిగినటువంటి వాళ్ళు, దైవాంశ సంబూధి అనే భావన బయలుదేరింది. అంటే రాజకీయ రంగంలో అగ్రగాములు ఉండవలసిన వాళ్ళు క్షత్రియులు. అలాగే ఆర్థిక రంగంలో వర్తక వాణిజ్యాలను చేపట్టి వైశ్యులు పురోగమించి బలంగా ఉన్నారు. కనుక ఆర్థిక రంగంలోనేమో వైశ్యులు బలంగా ఉన్నారు, రాజకీయ రంగంలోనేమో క్షత్రియులు బలంగా ఉన్నారు. అయితే ఈ వ్యవస్థలకి వీటికి చెందకుండా దూరంగా శూద్రవర్ణం ఉంది. కనుక ఇది ఒక వైరుధ్యం. రాజకీయ రంగంలో బలంగా వాల్సిన క్షత్రియులు అక్కడ రెండవ స్థానమే, ఆర్థిక రంగంలో పురోగమించిన వైశ్యులు కూడా సామాజిక రంగంలో 3వ స్థానమే. ఇది ఒక వైరుధ్యం. ఈ వైరుధ్యాల వల్ల ఎవరో తిరుగుబాటు చేశారని మీరు అనుకోవద్దు. అందరికీ కూడా నిజంగానే ఈ వర్ణ వ్యవస్థకి అర్థం ఉందా?
ఇది ఒక అనుమానం బయలుదేరుతుంది, ఇది ఒక సందేహం బయలుదేరుతుంది. ఈ సందేహాలు బయలుదేరినప్పుడు బౌద్ధ జనాలు ముందుకొచ్చి మానవులంతా సమానమే అనే ఒక ఆలోచన ముందుకు తీసుకొస్తే స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఆనాడు నిర్మాణం అయి ఉన్నది. కాబట్టి ఎవరో తిరుగుబాటు చేయలేదు. కానీ అందరికీ తమ సమాజం మీద, వ్యవస్థ మీద ఒక అనుమానం, ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చినటువంటి బౌద్ధ జైనాలు నిలబడగలిగినవి. కనుక ఆనాటి సంధియుగమే ప్రధాన కారణము బౌద్ధ జైన మతాల యొక్క ఆవిర్భావానికి. అంతేకాదు, యజ్ఞాగత క్రతువులు పెరిగినవి ఆ కాలంలో, జంతుబళ్ళు పెరిగినవి. యజ్ఞాగత క్రతువుల ద్వారా ఇహలోకము పరలోక కోరికలు తీరుతవి అనేటువంటిది ఒక నమ్మకం బలంగా వ్యాపించి ఉంది. అయితే ఇది కేవలం యజ్ఞాగత క్రతువుల వల్ల ఈ కోరికలు తీరుతున్నవా? ఇది ఒక అనుమానం. ఇంత ఆర్భాటంగా మనం ఈ క్రతువులు నిర్వహించాల్సిన అవసరం ఉందా? ఈ కర్మకాండాలు మనల్ని నిజంగానే మనలో ఒక ఆధ్యాత్మికతని ప్రవేశపెడుతున్నవా? ఎక్కువ మంది ప్రజలకి అనుమానం. కనుక ఇది ఒక అనుమానం. ఈ అనుమానం సమయంలో కర్మకాండాల వల్ల ఉపయోగం లేదు, నైతికత కావాలి సమాజానికి, ఒక నిరాడంబర జీవనం కావాలి సమాజానికి అని చెప్పి కనుక ఎవరన్నా కనుక ముందుకొస్తే ఆ వాదనలను తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్న సమాజం ఆనాడు ఉంది. ఖచ్చితంగా బౌద్ధ జైనాలు ఆ పనే చేసినాయి కాబట్టి నిలబడగలిగినాయి. కనుక బౌద్ధ జైన మతాల యొక్క ఆవిర్భావానికి కారణం ఏంటంటే ఆనాటి ఒకనొక ప్రశ్నకి సమాధానం. అంతేకాదు, ఆర్థిక వ్యవస్థ మార్పు చెందినంతగా ఇతర వ్యవస్థలు మారలేదని మీకు చెప్పానే, ఆ వైరుధ్యాలు ఏంటో చూద్దాం మనం. మత వ్యవస్థలో జంతు బళ్ళు పెరిగినవి. బాగా గుర్తుపెట్టుకోండి, మలివేద కాలం వచ్చేటప్పటికి, క్రీస్తుపూర్వం 6 శతాబ్దం వచ్చేటప్పటికి జంతు బళ్ళు బాగా పెరిగాయి. ఋగ్వేద నాగరికత ఉన్నప్పటికీ ఈ కాలం నాటికి బాగా పెరిగినాయి. చూడండి, అసలే పశుపోషణ స్థానంలో వ్యవసాయం ముఖృతి కావడంతో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వ్యవసాయానికి కావాల్సినటువంటి పశువులు ఎంతో అంతవరకు వాళ్ళు పోషించుకుంటున్నారు. అంటే మామూలుగానే సహజంగానే తగ్గింది. అంటే ఆర్థిక వ్యవస్థలో, వ్యవసాయంలో పశువుల యొక్క విలువ పెరిగింది. ఇది ఆర్థిక సంబంధించి. మరి మత వ్యవస్థలో ఏం జరుగుతోంది? మత వ్యవస్థలో అవే పశువుల్ని ఎక్కువగా బలివ్వడం ప్రారంభమవుతుంది. ఒక వైరుధ్యం మత వ్యవస్థకి ఆర్థిక వ్యవస్థకి మధ్య. మరి నిజంగానే ఈ జంతు బలుల వల్ల ఉపయోగం ఉందా? మనం నష్టపోతున్నాం, దెబ్బతగులుతోంది. ఆర్థిక వ్యవస్థలో మార్పులకి అనుగుణంగా ఇది లేదు. కాబట్టి మరి జంతు బలులు నిజంగానే ఉపయోగమేనా? ఇది ఒక అనుమానం. దీనికి సమాధానమే బౌద్ధ జైనాలు ఇచ్చినాయి. ఆర్యమతము తను సంస్కరించుకోవాలి, సంస్కరించుకొని జంతు బలుల్ని చిన్న చిన్నగా తీసివేయాలి. కానీ అక్కడ ఆ వ్యవస్థలో మార్పు రావట్లేదు. పుట్టినటువంటి జన్మ ఇచ్చినటువంటి బౌద్ధ జైనాలు జీవహింస వద్దంటున్నాయి, పశుహింస వద్దంటున్నాయి. పశువుల్ని అన్నదా వనదా సుఖదా అంది బౌద్ధం. పశువులు మనకు ఆహారాన్ని ఇస్తున్నాయి, సంతోషాన్ని ఇస్తున్నాయి, అందాన్ని ఇస్తున్నాయి. అన్నదా వనదా సుఖదా, ఆహారాన్ని, అందాన్ని, సంతోషాన్ని ఇస్తున్నాయి. కనుక జీవహింస తగదు, పశుహింస కూడా తగదు. అది ఆనాటి అవసరం కావాలి. దానిని ఏవైతే సిద్ధాంతాలు చెబుతాయో అవి నిలబడతాయి. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానంగానే తిరిగి మళ్ళీ బౌద్ధ జన్మతాలు ఏర్పడటం అనేది మనకు కనబడేటువంటి మరొక అంశం. అదేవిధంగా చూడండి, ఆ కాలం నాటికి ఆర్థిక వ్యవస్థ బలంగా వీలుకోవడంతో బీద ధనిక తేడాలు ఏర్పడ్డాయి. ఇది ఋగ్వేద ఆర్య కాలంలో లేదు, మనం చెప్పుకున్నాం. మలివేద కాలంలో చిన్న చిన్నగా ప్రారంభమైపోయి క్రీస్తుపూర్వం 6 శతాబ్దం నాటికి బీద ధనిక తేడాలు బాగా పెరిగిపోయినాయి. ఎంత బాగా అంటే
ఆనాటి సాహిత్యము అష్టకోటీభవులు అని పేర్కొంటోంది. 8 కోట్ల సంపాదన ఉన్నవాళ్ళని పేర్కొంటోంది. 8 కోట్ల సంపాదన అంటే ఈ రోజుల్లోనే చాలా ఎక్కువ. కాబట్టి ఆ రోజుల్లో అష్టకోటీభవులు ఉన్నారు. అంటే బాగా ధనవంతులు ఉన్నారు. మధ్యతరగతి వాడు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ పేద ధనిక తేడాలు ఎక్కువగా ఉంటాయో సహజంగానే ఎవరిది కష్టాలు పడుతున్నారో, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారికి ఆ సమాజం మీద వ్యతిరేకత ఉంటుంది. అటువంటి వ్యతిరేకత ఉంటే దానికి సమాధానంగానే బౌద్ధం మరొక మాట అంటోంది. నిరాడంబర జీవనాన్ని పాటించండి. సుఖలాల జీవితం వద్దు, భోగలాల జీవితం వద్దు. ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించడమే పరమావధి. కార్మికులకి మంచి వేతనాలు ఉండాలి. వ్యవసాయదారులకి కావలసినటువంటి ఉత్పత్తులు ఉండాలి. వాటితో సంతృప్తి చెందాలి అనేటువంటి కనుక థాట్ ప్రాసెస్ని బౌద్ధం ప్రవేశపెడుతుంది, జైనం ప్రవేశపెడుతుంది. కాబట్టి ఆనాటి అవసరం ఏదైతుందో దాన్ని తీర్చడానికి కావలసినటువంటి సిద్ధాంతాలు ఏర్పడాలి. అందువల్లనే మనకి బౌద్ధ జైనాలు ఆ కాలానికి ఏర్పడడం మనం చూస్తాం. మరొక విషయం ఏంటంటే కొన్ని సామాజిక బహిష్కృత వర్గాలు కొన్ని ఉంటాయి. సోషల్లీ అవుట్ క్యాస్ట్ క్లాసెస్. ఉదాహరణకి బందిపోటు దొంగలు, ఉదాహరణకి వేశ్యలు. సమాజంలో ఇటువంటి సోషల్ అవుట్ క్యాస్ట్ కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థిక రంగంగా నిలబడలేనప్పుడు, ఇంకొక దారి లేనప్పుడు వేశ్య వృత్తి కొంచెం పెరుగుతుంది. అలాగే దొంగతనాలు పెరుగుతాయి. ఉదాహరణకి అటువంటి ఈ సోషల్ అవుట్ఫిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్పు చెంది తమ జీవితాన్ని మార్చుకోవాలి అంటే వాళ్ళొక మార్గం కావాలి. ఆ మార్గము ఒక నిచ్చెన లాంటి వర్ణ వ్యవస్థ ఏర్పడేటువంటి ఆర్య మతంలో అవకాశం లేకుండా పోయింది. అంటే ఆర్య మతము సంస్కరించుకోవాలి, అది అక్కడ జరగటం లేదు. అందువల్ల ఇటువంటి అవుట్ఫిట్స్ని తీసుకోవడం కోసం, వాళ్ళని ఆహ్వానించడం కొరకు, వాళ్ళని గుర్తించడం కొరకు ఒక ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నాన్ని బౌద్ధం చేసింది, ఆ ప్రయత్నాన్ని జైనం చేసింది. బౌద్ధం తర్వాత క్లాసులో చెప్తాను మీకు నేను. అంగుళీమాల అతని పేరు, అంగుళీమాల. ఈ అంగుళీమాల ఒక బందిపోటు. గౌతమ బుద్ధుడు తన ఆలోచనతో అతన్ని మార్చాడు. మరి మారిన వాడికి ఎక్కడ స్థానం ఉంది? తన సంఘంలో చేరడానికి గౌతమ బుద్ధుడు అవకాశాన్ని ఇచ్చాడు. అలాగే గౌతమ బుద్ధుడు వైశాలి నగరానికి వెళ్ళాడు. వైశాలి నగరంలో ఆమ్రపాలి ఆమె పేరు, ఆమ్రపాలి. పాళీ భాషలో అంబపాళి అని పిలుస్తారు. ఆమె గౌతమ బుద్ధుని బోధన వల్ల మనసు మారి తన యొక్క వేశ్యావృత్తిని త్యజించాలి అని నిర్ణయం తీసుకుంది. మరి అక్కడ ఎక్కడ ఫిట్ అవుతుంది? బౌద్ధం ఆహ్వానించింది. కాబట్టి ఇటువంటి సోషల్ అవుట్ఫిట్స్కి ఒక వే కావాలి, మార్గం కావాలి. ఆ మార్గాన్ని సమకూర్చేటువంటి ఆలోచన ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళు నిలబడతారు. అట్లా బౌద్ధ జైన మతాలు ముందుకు రావడంతో అవి ఆవిర్భించడానికి కారణమైంది. కనుక ఇది ఒక అంశం మనకు కనబడుతుంది. అంతేకాదు ఆ కాలం నాటికి ఉపనిషత్తులు ఉన్నవి. ఉపనిషత్తులు ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తున్నవి. అవి కర్మకాండల్ని ఏమి పెద్దగా సపోర్ట్ చేయవు. ఆధునిక చరిత్ర అభిప్రాయంలో ఉపనిషత్తులు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికి వచ్చినవి. ఇవి మానవులంతా సమానమైన చెప్తున్నవి. ఆత్మ అనేది ప్రతి మానవులో ఉంటుంది అన్నప్పుడు అందులో సమానమైనటువంటిది. అయితే ఇవి సాధారణ ప్రజల్ని చేరుకోలేకపోతున్నవి. ఎందుకు చేరుకోలేకపోతున్నవి అంటే ఉపనిషత్తులన్నీ కూడా తాత్విక చింతనతో ఉంటాయి, ఫిలసాఫికల్ కనోటేషన్స్తో ఉంటాయి. మరొకటి సంస్కృత భాషలో ఉన్నాయి. ఇది కారణం. అర్థం కావడం కోసం వచ్చిన ఎగ్జాంపుల్ రొమిలా తాపర్ ఉంటుంది.
ఉపనిషత్తులో తండ్రి కొడుకుల మధ్య ఒక సంభాషణ ఉంది. కొడుకుని పిలిచి, అయ్యా నువ్వు ఒక మర్రి చెట్టు విత్తనాన్ని పట్టరమ్మని. విత్తనాన్ని పట్టుకొస్తాడు. 2 ముక్కలు చేయి, చేశాడు. ఇంకో 2 ముక్కలు చేయి, చేశానండి. ఇంకా చేశానండి, చేశానండి. చిన్న చిన్న చిన్నగా అయిపోతుంది. ఇంకా చేయమంటే ఇక్కడ ఏముంది, మిగిలింది ఏమీ లేదు అన్నాడు ఆ పిల్లవాడు. తండ్రి చెప్పాడు, అదేరా సత్యం అంటే అని. వెంటనే కుమారుడు, అహో, ఎంత గొప్ప జ్ఞానాన్ని నాకు మీరు ప్రసాదించారు అని అన్నాడు. రమీలా ఠాకూర్ తన యొక్క ఏన్షియన్ ఇండియా వాల్యూమ్ 1లో ఇది ప్రస్తావిస్తుంది. మరి ఇప్పుడు ఆ తండ్రి ఆ పిల్లవాడికి ఏం చెప్పినట్లు? అంటే ఒక ఫిలసాఫికల్ కండిషన్స్ ఉంది తప్ప దాన్ని సూటిగా అర్థమయ్యేలాగా చెప్పలేదు అంటుంది ఆమె. కాబట్టి ఇటువంటి తాత్విక చింతనతో ఉన్నది సాధారణ ప్రజలకు అర్థం కావడం కష్టం. రెండవది, అప్పటికే సమాజంలోకి రకరకాల ప్రాంతీయ భాషలు వచ్చినాయి. పాళీ భాష, ప్రాకృత భాషలు ఆ కాలం నాటికి పామర్లు మాట్లాడుకునే భాషలు. కాబట్టి ఉపనిషత్తుల యొక్క సారాంశం అంతా కూడా, ఉపనిషత్తుల యొక్క బోధనలన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నాయి. కాబట్టి సాధారణ ప్రజలకు అర్థం కావడం కష్టం. అందువల్ల చెప్పే విషయాన్ని సూటిగా చెప్పాలి, ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఇది ఒక ఆనాటి అవసరం. ఆ అవసరమే బౌద్ధ జైనాల యొక్క ఏర్పాటుకి దారితీసింది. అందువల్లే బౌద్ధము, జైనము అవి సూటిగా ప్రశ్నలు సూటిగా సమాధానం చెప్పినాయి. అబద్ధం ఆడరాదు, జీవహింస చేయరాదు, ఆస్తిని విపరీతంగా సంపాదించడం అంత ముఖ్యమేమీ కాదు, ఇటువంటి విషయాలు చెప్పడం ప్రారంభించినాయి. సత్యము, అహింస, ఇటువంటి జైనం. కాబట్టి ఇది సాధారణ ప్రజలకి అర్థమయ్యే భాషలో ఉంది. అంతేకాదు, సాధారణ ప్రజల యొక్క వాడుక భాషలో బౌద్ధము పాళీ భాషలోను, జైనము ప్రాకృత భాషలోను బోధన చేసింది. కాబట్టి ప్రజలకి వెంటనే అవి అర్థమవుతూ వాటి స్వీకరించారు. కనుక ఆనాటి అవసరానికి అనుగుణంగానే బౌద్ధ జైనాలు ఏర్పడటం అనేది మనం చూసేటువంటి ఒకనొక ప్రధానమైన అంశం. కాబట్టి సమాజంలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నూతన ఆలోచన రావాలి. ఈ నూతన ఆలోచనలు రావడానికి ముఖ్యంగా ఈ ఆలోచనలు క్షత్రియ వర్ణం నుంచి వచ్చినాయి. క్షత్రియ వర్ణం అంటే బ్రాహ్మణ వర్ణం బలంగా ఉంటే ఆ రెండవ రంగులో క్షత్రియ వర్ణం నుంచి వచ్చినాయి. గౌతమ బుద్ధుడు శాక్య వంశానికి చెందిన క్షత్రియుడే. వర్ధమాన మహావీరుడు కూడా జ్ఞాత్రిగా వంశానికి చెందినటువంటి క్షత్రియుడే. కనుక ఎవరైతే బలంగా చెప్పగలుగుతారో అటువంటి వర్గాల నుంచి ఇటువంటి మార్పులు వస్తాయి. కనుక క్షత్రియ వర్గాల నుంచి ఈ మార్పు రావడం అనేది ఒక సూచన మనకు కనబడుతోంది. అంతేకాదు, నూతన ఆలోచనలు ప్రోత్సహించేటువంటి ఒక సమాజం కావాలి. ఆ సమాజమే ఆనాడు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో గణతంత్ర రాజ్యాల సమాజంలో మనకు కనపడుతుంది. చూడండి, ఒకవైపున ఇంతకుముందు మనం షోడశ మహాజనపదాలు, 16 మహాజనపదాలు చెప్పుకున్నాం. అవన్నీ కూడా రాచరిక వ్యవస్థలో, నిరంకుశ రాజరిక వ్యవస్థలో ఉన్నటువంటివి. కనుక నిరంకుశ రాజరిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆ వ్యవస్థలో నుంచి మార్పులు త్వరగా రావు. నూతన ఆలోచనలకు అది అవకాశాన్ని ఇవ్వదు మొనార్కల్ సిస్టమ్. కానీ అదే సమయంలో మరొక వైపున కొన్ని గణరాజ్యాలు ఉన్నాయి. హిమాలయ పర్వత పంక్తుల వెంబడి ఒక 10, మీకు ఇంతకుముందు నేను లిచివిల్ గురించి చెప్పాను, గణరాజ్యం అని. అంటే అక్కడ కేవలం ఒక నిరంకుశ రాజు ఉండడు. కొద్దిమంది కలిసి పరిపాలన తమ చేతుల్లో తీసుకుంటారు. సమిష్టి నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి గణరాజ్యాలు ఒక 10 ఉన్నాయి. ఆ గణరాజ్యాలకు చెందిన వారే గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు కూడా శాక్యవంశం కానీ జ్ఞాత్రిక వంశం కానీ. కనుక వాటిలోంచి ఆలోచన బయలుదేరుతుంది. అటు స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్నటువంటి ఆ గణరాజ్యాలు ఉండడం వల్ల, ఆ గణరాజ్యాల వల్ల నూతన ఆలోచనలు బయలుదేరుతూ సిద్ధాంతాలు పుట్టుకొచ్చి ఇతర ప్రాంతాలకు వ్యాపించడం మనం చూస్తాం. చూడండి, ఆనాడు ఉన్నట్టు మరొక విశేషం, యుద్ధాలు కోరుకుంటున్న ఆ
మొనార్కియల్ సిస్టమ్ ఉన్నటువంటి రాజ్యాలు ఒకరితో నిరంతర యుద్ధాలు. కానీ యుద్ధాలు ఎక్కువ జరుగుతూ ఉంటే వర్తక వాణిజ్యాలు రాణించవు. కానీ వర్తక వాణిజ్యాలు రాణించాలి అని అంటే యుద్ధము లేనటువంటి శాంతి వాతావరణం కావాలి. ఆ శాంతి వాతావరణం లేకపోవడం అనేది మళ్ళీ రాజకీయ వ్యవస్థలోను ఆర్థిక వ్యవస్థలో ఉంటే కొనొక లోపం. కానీ వీటి కోసమే వర్ధమాన మహావీరుడు కానీ గౌతమ బుద్ధుడు కానీ యుద్ధాలను వ్యతిరేకించారు. యుద్ధాలను వ్యతిరేకించడం అంటే ఆనాడు ఆర్థిక వ్యవస్థకి సమాజానికి కావాల్సిన అంశం కాబట్టి అవి ఆ బోధనల్ని ప్రజలు స్వీకరించారు. కానీ మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు పూర్వము 6వ శతాబ్దం నాటికి ఆర్థిక వ్యవస్థ వచ్చిన మార్పులకు అనుగుణంగా ఇతర వ్యవస్థలు మారలేదు కాబట్టి కొన్ని ప్రశ్నలు తలెత్తితే వాటికి సమాధానాలు కావాలి. ఆ సమాధానాలు ఇచ్చినవే బౌద్ధ జైనాలు. ఆ ప్రశ్నలకు సమాధానాలుగానే బౌద్ధ జైనాలు ఏర్పడ్డవి. ఇది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాబోయే క్లాసులో మనం బౌద్ధం మీద ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాం. ఇది బేస్గా మీకు అది అర్థమవుతుంది. కనుక వీటి పాయింట్స్ కూడా జాగ్రత్తగా రాసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు నేను నోట్స్ ఇస్తాను. కొన్ని ప్రశ్నలు కూడా మీకు తయారు చేసి నేను త్వరలోనే అనంతకాలంలోనే ఎలా వస్తాయో కూడా మీకు చెప్తాను. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సబ్జెక్టు బాగా రావాలి. కేవలము వన్ వర్డ్ క్వశ్చన్ సమాధానంగా మాత్రమే కాదు ప్రశ్నలు రావు. ఈ క్రింది వాటిలో ఏది నిజము, ఈ క్రింది వాటిలో ఏది అబద్ధము, రీజన్ ఎదర్శన ప్రశ్నలు ఇలాంటి వస్తుంటాయి. వాటికి సమాధానాలు కావాలి అంటే ఇటువంటి అవగాహనతో కూడిన సబ్జెక్ట్ కూడా మీకు అవసరం. అందువల్ల మీరు వీటిలోంచి కొన్ని పాయింట్స్ తీసి రాసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను నేను, వివరాలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, like, comment and share our videos to the needy people who are preparing for the various competitive examinations. నెక్స్ట్ వీడియోలో మనం గౌతమ బుద్ధుడు ఆయన యొక్క జీవిత సంఘటనల గురించి చాలా ముఖ్యమైన టాపిక్ చెప్పబోతున్నాను. దానికోసం ఎదురు చూడండి. ఈ లోపుగా ఇది చదువుకోండి. ప్రస్తుతానికి స్వస్తి.